ఒక్కడైనా తక్కువ వస్తున్నా ఇంత పెద్ద పండుగ చేసుకొని లేకపోతే ఎట్లుంటుంది కథ అంతా ఖరాబ్ అవుతుంది. అన్నాడు వేసేది ఆరంభంలోన కొన్నాడు వేసేది కూడంలోన అయ్యేంత పాలు పోతా మళ్ళీ తెల్ల కమలాలు పోతా చూడదు వీళ్ళకి పడికొండల్లా దీని వేరైనా పాలలు ఒకటే పూడి పుష్పాలు వేరైనా పూలను ఒకటే నామాలు వేరైనా రాముడు వస్తాడు రాముడు వస్తాడు సాధనంలో పంచాగ్రవంతం పరమాత్మ పాటు బ్రహ్మకు పంచాగ్రవంతం పరమాత్మ మాత్రంలో చివరి గంధుడు నమ్మడ వేలేది గురుదేవత కలిగి ఉండు రమ్యమైనటువంటి రాగాలు మాకు ఈ పట్లకు ఉదయించినట్టు పలువురు మాకు సభలో మహాభారత గురుగుడు మంతులారా గుడు మంతులారా కూర్చున్న పెద్దలారా ముగ్గురు మంతులారా నమ్మినాడుకొండ ఒత్తులు మత్తులు మత్తులు మేడలు మరికొండ విషయాలు దాటుకుండా ఆయనకొండ పట్టు 12 గెళ్ల పట్టు వచ్చి మరి 66 వారికోటలు 76 దేవపందులు 36 మూడు పట్టణం నాయనకొండ పట్టమేనా నాయనకొండ పట్టము దేవుడు వచ్చినాడా వాళ్ళ వాళ్ళ తేడేలంతా మంచినీళ్ళ బాయిలో మంత్రాలు
కింది కడితే ఏమవుతుంది? బాయిలున్న ఉదకమంతా బొక్కన రాగిందో అడ్డం వస్తుంది కిందికి కడితే బాయిలున్న ఉదకమంతా బొక్కన బాయిల్లో ఉదకమంతా బొక్కన రాగిందంట చూస్తే మరి అది రేదేమంటున్నా ఇది కడితే అది కలుస్తాయి మామా కట్టి గాలి ఆయన వాళ్ళు అడుగున్నట్టు కదా ఉన్నాయి ఇప్పుడు రాదు ఎట్లయినా వస్తుంది ఎట్లయినా వస్తుంది మధ్యలో వస్తుంది మీది కట్టిన వస్తాను అయ్యో కింది కట్టి ఏంటంటే కింద పెట్టుకోవచ్చు ఇగో దీని కింది కట్టిన కవరింగ్ చేసుకోవచ్చు పదహారు ముళ్ళ పట్టు సీరే మరి పంతే మింగిందన్నావు 16 చెప్పుల పట్టు సీరని ఆ పంతే ఎట్లా మింగింది పోయి 16 ముళ్ళ పట్టు సీరని పంతే ఎట్లా మింగింది అయితే 16 ముళ్ళ పట్టు చీర పంట అంటే వనిత కాదు ప్రమిద అంటే దీపంత అంటే ఇప్పుడేమో అన్ని లైట్లు అయినాయి అవును అయితే ఆ వెనకట ఒక 200 సంవత్సరాల క్రితము ఈ కరెంట్ లేదు ఈ దీపాలు ఈ లైట్లు లేవు అప్పుడు ఏముందంటే ఆంధ్రం మోసి దీపం పెడతారు అయితే మారుమూల గ్రామం మహారాష్ట్ర రాష్ట్రం లోపల ఒక వృద్ధ దంపతులు భార్యాభర్తలు ఉన్నారు వాళ్ళకు సంతానం లేదు అయితే పోతున్నారు సాయంత్రం వచ్చి ఆ దీపం పెట్టేసరికి ఆ సూర్యున్న సుందేలక ఒత్తి తీసుకోబోతుంది ఆ దీపము కాలి కొండెక్కిన తర్వాత ఆ రోజుకో ఒత్తి తీసుకోబోతుంటే ఈ పత్తి నిండుకుంది ఇంట్లో నిండుకున్నాక వీళ్ళ పెళ్ళప్పుడు బియ్యం కోసం పట్టు చీర ఉంది ముసలామే ఆ పట్టు చీర రోజు కింద చెప్తున్నది ఆ ఒత్తి చేస్తుంది ఆ సుందేలక ఒత్తిని ఎత్తుకోబోతుంది అట్లా రాను 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 మొత్తం అదే దీపానికి పట్టు సీర అయింది నేను ఇంకో తిరిగి అర్థం చేసుకున్నా అదే అది అచ్చా పాత్ర అదే నీది పేరు ఏంది నువ్వు పుట్టింది కుర్మాపురం కట్టింది గ్యారెడ్ వేషం చేసేది బీలకస్మి నా పేరు గ్యారెడ్ పీర్సింగ్ సింగ్ అరే నీకు తల్లిదండ్రి ఉండు ఉన్నారు నీ తల్లిదండ్రి పేరు ఏంటి తల్లిదండ్రి పేరు అంటావు తల్లిదండ్రి పేరు తండ్రి పేరు మందుల ధర్మకొండ తల్లి పేరు మందుల సురభి అరే మందుల సురభి అరే నీకు అక్కాయిలు ఉన్నారు చెప్పు మా అక్క పేరు మందుల మహంకాళి అంటారు అయితే నీ అక్క పేరు మందుల మహంకాళి పర్వాలేదు అరే ఎక్కడి నుంచి తిరిగి వస్తున్నావు ఏ ఊరు ముచ్చి వచ్చినట్టున్నావు ఊర్లు ముచ్చితే మనిషిని మళ్ళా రాని సారా రోజుకే వచ్చే నువ్వు ఏ ఊరు నుంచి వస్తున్నావు అని అడుగుతున్నా అరే ఏ ఊరు నుంచి వస్తున్నా అంటున్నావు ఈ సంవత్సరం అయితే తొలుగుతా అయితే ఈ సంవత్సరము శివంట సేరి పెళ్ళే ముందుగా ఈ సంవత్సరంలో 10 రోజులు పండుగలు చేసినాం అయితే ఈ సంవత్సరము పిల్లలు ఎగ్జామ్స్ అయిపోయినాక పెట్టుకుందామని చెప్పాను అన్నూరులో ఈ నెలలో పెట్టుకున్నారు అన్నూరులో ఈ నెలలో పెట్టుకోరు అరే ఎక్కడ కొన్ని వస్తున్నావు మాదే తూర్పున కరీంనగర్ జిల్లా వరంగల్ నల్లగొండ మెదక్ మళ్ళా రంగారెడ్డి మన ఉమ్మడి మా 5 జిల్లాలు ఉన్నాయి ఇప్పుడు విడిపోయిన తర్వాత 10 జిల్లాలు 12 జిల్లాలు అయినాయి అట్లాగా బాయి నువ్వు ఇప్పుడు
ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు అంటున్నా. ఏ ఊరికి ఎక్కడికి వచ్చినా అంటున్నావు? అరే పొలిమర మీదకి వచ్చిందా? అదే పొలిమర మీదకి వెళ్ళి చేరి పెళ్ళకి వచ్చినావు. మాది పొలిమర మీద ఉన్నాడు అరంకోడు పోతాలింగడు. నీకు ఎట్లా రానిచ్చిండు? పొలిమర మీద పోతాలింగాన్ని నేను ఎట్లా రానిచ్చిండు అంటావు? అయితే పొలిమర మీదకి రాగానే పోతాలింగాన్ని నాకు అడ్డం వచ్చిండు. అన్నా పోతాలింగన్న, ఈ చేరుపల్లి గ్రామం లోపల మా పుట్టాదులు తాతలు మా తండ్రులు ఇప్పుడు మేము అప్పటి నుండి మేము పూజలు చేస్తున్నాము. నాకు ఈ ఊరికి సెలవు అని చెప్పారు. కొబ్బరికాయ కొట్టి నిమ్మకాయ కోసి ఆయనకు శాంతి పెట్టొచ్చావు. మరి మళ్ళా ఎక్కడి నుంచి వచ్చావు? మళ్ళా ఎక్కడి నుంచి వచ్చిన అంటే వస్తా కట్ట అదే కట్ట మీకడి వచ్చావు. ఇక చెరువు కట్ట మీకడి వచ్చావు. ఆ కట్ట మైసమ్మ సామాన్ రాలు కాదు, నీకు ఎట్లా రానిచ్చింది? అయితే కట్టమైసమ్మ సామాన్యపురాలు కాదు, ఎట్లా రానిచ్చింది అని అంటావు? అయితే కట్టమైసమ్మకు కట్టమైసమ్మ నేను సోమవారం లగ్గం పెట్టింది, ఆ సోమవారం నాడు అని చెప్పినాను. ఆ వస్తే కట్టమైసమ్మ కళ్ళు మంచిగా అయితే పశువుల తల్లులు బాల పచ్చని బాలంతలకు దూకింది అనుకో. అందరు తిరుప లగ్గానికి వచ్చినాము, మాకు ఇట్లా అయిందని చెప్పని నన్ను సాపించుకుంటూ పోతారు. ఈ మైసమ్మకి ఏం చెప్పాలో తప్ప చెప్పాలని చెప్పని ఈ బుధవారం గ్యారేషన్ బేసారం నాయవేళ్ళు అయిపోతాయి. ఈ నాయవేళ్ళు అయిపోయిందంటే ఇక్కడ వాళ్ళక్కడ చుట్టాలు వెళ్ళిపోతారు. చుట్టాలు వెళ్ళిపోతే శుక్రవారం నాడు పదహారు పండుగ ఉంటాయి కదా, ఆ పదహారు పండుగ నాడు రమ్మని చెప్పని ఆ గడ్డ మైసమ్మకు దండం పెట్టి వచ్చినా. కట్ట మైసమ్మకు దండం పెట్టి వచ్చావు. మరి ఆడికి ఇంకా ఎట్లా వచ్చావు? నడువులో గొడ్రాయి కాడికి వచ్చినా. అదే కొట్టాయి కాడ సారుగమ్మ ఉంటుంది. సారుగమ్మ నీకు ఎట్లా రానిచ్చింది? బొడ్రాయి కాడ సారగమ్మ ఉంటుంది, బొడ్రాయి ఉంటుంది. ఆ సారగమ్మ నేను ఎట్లా రానిచ్చిందంటూ అయితే అట్లా బొడ్రాయి కాడికి వచ్చినా. ఆ సారగమ్మ కాడికి వెళ్ళి అట్లా సన్నాసులు పోతున్నారు. ఆ సన్నాసుని సారగమ్మ సన్లకు సన్నాసులు జడలకు ముడి పెట్టున్నారు. అదే సారుగమ్మ జల్లకు సన్నాసుని జల్లకు ముడి వేసి వచ్చినావు. ఇంకా ఎట్లా వచ్చినావు? ఇంకా ఎట్లా వచ్చినాం అంటే ఊర్లో హనుమాన్ల దగ్గర వచ్చినా. రోజు అడిగేది వస్తున్నాం మనం. అయితే నడివుల్లి హనుమన్ను ఉండు. మరి హనుమన్న కాల్చేరి వచ్చి అంటావు. హనుమన్ అంటే ఆయుపుత్రుడు, అతడు నిన్ను ఎట్లా రానిచ్చిండు? అయితే హనుమాన్ అంటే వాయుపుత్రుడు. వీళ్ళందరినీ బంధించినాం. ఈ వాయువును బంధిస్తే ప్రపంచం స్తంభించిపోతాయి అని చెప్పని హనుమాన్లకు మంచిగా దండం పెట్టిన, ప్రదక్షిణం చేసిన, దండం పెట్టి అన్న నేను వారం రోజులు ఈ చేరుపల్లి గ్రామం లోపల పూజలు కార్యక్రమాలు చేసుకునేది ఉంది అని చెప్పని ఆయనకు దండం పెట్టి వచ్చిందా. అయితే హనుమన్లకు శాంతి చేసి దండం పెట్టి వచ్చావు. వారం రోజులు ఊరు కాపాడమన్నావు. సరే పర్వాలేదు. అరే నువ్వు చూస్తే కట్టిని గాడి చేసాం. నీ కాళ్ళకు రవ్వ గజ్జలు, ఒకట తాళాలు, సాధిన రవ్వ టోలు, ముక్కుల నాగస్వరం, నోచే పిల్లగొయ్య, ఇవి అన్ని ఎవరు కొడతాడితే? నేను ఒక్కనే కొడతారా? ఇవన్నీ ఒక్కరివే కొడతావు. అరే నీది తమాష ఏంటో సూచించరా? అరే టోకరికి వచ్చే అరే ఏడో వీక్ వచ్చే పోతుంది. అరే ఏమనుకుంటున్నారా? ఏంటి అది ఉత్తా ఏరు ఉత్తగా ఏరు అంటున్నావు. అందుకే అంటారా చూడటం ముందర శంకుతే అది శంకు కాదు, ఉత్తగా మొక్క నియాసం ఉంటారు. అరే అది ఏరు కాకపోతే ఏందా భయ్? మాది మర్రి చెట్లు ఉన్నాయి తీరపాకాడ. ఆ మర్రి ఊడలు కిందికి తీరాయి. దానికి వీక్కొని వచ్చాడు. అంటే నీ కళ్ళకట్లా కనపడుతుంది. పచ్చ కామెరలు వచ్చినందుకు లోకమంతా పచ్చగా కనపడుతుందంట. అది నీకు కూడా అట్లా కనపడుతుంది. ఏమి పని చేస్తుంది? అరే ఏడికెళ్ళి తెచ్చినామంటావు మా ముత్తాతలు ఏం కాదు. అప్పుడు శ్రీశైల పర్వతం పోవడానికి ప్రయాణ రవాణా సౌకర్యాలు లేకుండే. అప్పుడు ఎక్కడ ఎంత దూరం పోవాలనుకున్నా కాలినడకలనే పోవాలి. అయితే కాలినడకన పోతున్నారు. పోతుంటే ఆ కృష్ణానది ఒడ్డుకు ఆ అడవి లోపల ఒక సంజీవని వృక్షం కనపడ్డది. ఆ సంజీవ వృక్షం వేరురా ఇది. అయితే మీ తాత ముత్తాతలు కాళ్ళనకతడి పోతుంటే ఆ
సంజీవ వృక్షం చూసిర్రు. ఆహా, ఆ సంజీవ వృక్షాన్ని పూజ చేసి ఆ, దాన్ని తీసుకొచ్చిర్రు. ఆహా. మరి పర్వాలేదు అది ఏం పని చేస్తుంది? ఏం పని చేస్తా అంటే సచ్చటోళ్ళని లేపుతారా ఇది? అరే సచ్చటోళ్ళు చెప్తుంది. అవు. అరే ఈడికే జనం ఎక్కువ జాగా సరిపోతలేదు. ఆహా, ఎక్కడ చూసినా ఆ, జాగా దారకుండా అవుతుంది. ఆహా. అరే సచ్చటోళ్ళు చెప్తా ఉంటావు. అరే అట్లా కాదురా, సచ్చటోళ్ళని లేపుడు అంటే ఇప్పుడు మొన్న 5 సంవత్సరాల క్రితం కరోనా వచ్చింది. కరోనా వచ్చి ప్రపంచాన్ని మొత్తం స్తంభింపజేసింది. ఎవరు చెప్పినా వినకపోయారు. ఆ కంటికి కాపాడేది సూక్ష్మజీవి ఒక వైరస్ వచ్చి ఈ ప్రపంచాన్ని మొత్తం లాక్డౌన్ పెట్టింది. అయితే ప్రతి 100 సంవత్సరాలకు ఒకసారి ఒక వైరస్ సోకుతుంది. సోకి కొన్ని కోట్ల మంది జన నష్టం జరుగుతుంది. అట్లనే ఒక ఊరికి గాయ గత్తరాలు లేస్తుంది. ఆ గాయ గత్తరాలు లేచినప్పుడు ఈ పని చేస్తారా? అరే భయ్ గాలి గత్తాలు వేసినప్పుడు పని చేస్తుంది. అరే దీనికి ఎట్లా చేయాలి ఏం చేయాలి చెప్పు. ఎట్లా చేయాలంటూ అయితే గత్తర్లు వేసింది అనుకో, గత్తర్లు వేస్తే గచ్చలపేట రావాలి, లేకపోతే రసూల్పుర దగ్గర ఉంటుంది, ఏడికైనా రావాలి, ఏడ దగ్గర ఉంటే ఆడికే రావచ్చు. లేకపోతే చదువు కన్నా పోవాలి. చదువు కావాలి. అయితే మా దగ్గరికి రావాలి. వచ్చిన తర్వాత ఈ కట్నం మాట్లాడుకోవాలి. మొదలే కట్ల మారుకుంటారు. మొదలే కట్నం మాట్లాడుకోవాలి. అప్పట్లో కనిపించట్లేదు బిడ్డ. అంటే ముందుగానే కట్నం మాట్లాడుకోవాలి. సగం పైసలు తయారు చేయాలి. అయితే 1,00,000 రూపాయలు మారితే 50,000 మొట్టమొదటి ఇవ్వాలి. అరే దర్శనానికి పుట్టిన నువ్వు నా పని అయిపోయినాక చెప్పని సగమనం మిగులుతాయి కదా అట్లా అంతా చెప్పని అయితే సగం పైసలు ఇచ్చేస్తావుగా. మేము వస్తాం. వచ్చిన తర్వాత నడువులో కొట్టాయి కాడ ఈ పూజ చేసి చెట్టు వాస్తాం. అయితే పొట్రాయి కాడ భూమిలో పూజ చేసి చెట్టు వాస్తావు. చెట్టు వాస్తాం. అరే ఒక్కడు రావడిగా రావురా. ఈ చెట్టు వాసినాక 12 పని వాడలో చేతి నిండా పని దొరుకుతుంది రా. ఇక పని దొరుకుతావా? కాదు నువ్వు చెట్టు వాతినాక వాళ్ళ పని దొరుకుతుంది. ఎవరెవరు కంటావు? డబ్బునికి, కుమ్మోనికి, యాగరోనికి, కుమ్మరోనికి, కాకలోనికి, మంగలోనికి, కట్టుకోనికి, వంటలోని కూడా దొరుకుతాయి పని. అరే ఎట్లా దొరుకుతాయి పని? ఎట్లా దొరుకుతావు? అయితే యాగరోనికి పాడేది. ఇప్పుడు మన డబ్బులకి డబ్బులు కొట్టడానికే కొమ్మడు కొమ్ము పడతాడు. ఇప్పుడు పడుతురో లేదు అయితే అయితే ఇంకా మంది ఇద్దరు పోయేదంటే ఇది వాదినాక 10 మంది పోతారా? రోజుకి 2-3 పోయితే గాయకత్తాలు వేసి నువ్వు చెట్టు వాతినాక రోజు 10 మంది పోతారు. అరే నీది మంచి చెట్టేరా. అదే ఇదే నువ్వు చెప్తాడు. అంటే పుట్టడానికి పుట్టినాక ఇట్లనే ఉంటే మళ్ళీ ఉండేటోనికి జాగ్రత్త ఉంటుందిరా. అవురా చచ్చిపోయే మనిషి బతకాలంటే సృష్టికి విరుద్ధం అది. అరే భయ్ నీ చెట్టు పోతు ఇంకేం చేస్తా అంటావు? ఇంకేం పని చేస్తుంది? ఇంకేం పని చేస్తా అంటే మన వ్యవసాయదారులు ఉంటారు. కాళ్ళకాడికి పోతారు, చేళ్ళకాడికి పోతారు. ఇక వ్యవసాయం పని చేసినప్పుడు అవును మన కుటుంబాలు గొరిసే వాళ్ళ కాడికి పోతారు. అడుగుతారు. అయితే పాములు తేళ్లు తవ్వేపడి మస్తు ఉంటాయి. అయితే పాము వర్షం వారికి పక్క మందురా ఇది. అరే ఏది లేకుండా సరే ఇది ఒక్కటి చెప్పరాదు ఎట్లా తక్కువ అయితే. అంటే ఇది ఒక్కటి చెప్పమంటావు. ఎవరికైనా పాము వర్షం అనుకో మా దగ్గరికి రావాలి. ముందే కట్నం మాట్లాడాలి. సగం పైసలు ఇవ్వాలి. అంటే మరి దేనికైనా కట్నమే. పైసలే పరమాత్మ. పైసలు లేని పండుగ నడుస్తారా? ఇప్పుడు సంటి పిల్లలకు కూడా పైసలు తీసి అప్పుడే కూకుంటారు. అయితే ఏం చేయాలి తిని? అయితే నువ్వు మాట్లాడుకొని వస్తావారా? మేము వస్తాం. వచ్చిన తర్వాత సాగరాయి ఉంటుందా? నువ్వు సాగరాయి మీద రాయాలి. రాయడానికి ఇట్లా అయింది. రాయంగా అది మిగిలిందంటావు. మిగిలింది. సాగరాయి మీద రాసి ఇట్లా గన్నం వెళ్తాయి. ఆ గన్నం తీసి అరే నా కట్టె కూర్చోవు. నీ కట్ట కాదురా, కట్టే. అయితే కట్ట పెడతాం. కట్ట పెడతాం. నేను వెళ్ళిపోతాం. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ అత్తగారును, ఆడపిల్లలను, చుట్టాలను, బాంధవులను అందరూ తీసుకోవాలి. ఇక అంటే నువ్వు ఊరు దాటవో వాడు వెళ్ళిపోతాడు. అదే వాళ్ళు టైం దగ్గరకు వచ్చినాక ఆడతారు. అది ఇంకా మంచి ఇంకేం పని చేస్తుంది బాగాలేదంటావు. అట్లా చేసావనుకో ఈ చేరుకోలకే సక్కవు. విన్నావా? అరే ఇంకా చాలా ఉండేరా. ఇప్పుడు ఏం చూసినావు? మొదలు కూడా కాలే. సరే ఇంకా నీ దగ్గర ఏమేమి తమాషా ఉంది? ఆయో మాయో జాడి రమయ్య జాడి
అది బుద్ధి మొత్తం చెడిపోయిందిరా. ఎట్లా అంటావు? అరే ఇది లంబడంలో తన ఏ లంబడంతా తెంగి వచ్చావు. వచ్చిన సొమ్ము దొంగ సొమ్ము అయితే దొంగ సొమ్ము 10 మందిలో ఒకటి చూపెట్టాడు. అరే సర్దార్ సొమ్ము ఇది. కాదురా మంచి రావురా. అవునా మల్లేశా? ఈ సంచి లంబడం తాంటది ఎవరు చెప్పే అంటే చెప్పే వినరా చెప్పే కాగన అదే రాడు. నీ ముఖము చూస్తే దొంగ బుద్ధి ఉంది. నీ చేరి పిల్లకయ్యా నువ్వు సకామరాపై. నువ్వే దొంగ కాళ్ళు మొక్కి మంచిగా సన్మానం చేసి నాకు కట్నం ఇచ్చి తోలిస్తావురా. అరే నువ్వు అట్లా నువ్వు మంచిగా చేసావనుకో మర్యాద వస్తుంది. లేకపోతే 3 పండ్లకడుగా 3 పండ్లకడు తీసుకొస్తా. అదే కాదు ఎక్కిస్తా. నీ నెత్తి కొరికిచ్చి స్వాదు సున్నం పొట్టి పెట్టి ఊళ్ళో కొడతా. నన్నెల్లో కొడతారో నిన్నెల్లో కొడతారో చూద్దాం పండుగ. అరే అరే ఇలా పొద్దుగా దాకా పక్కన పోయి అయితే ఈ సంచక్కర్ అంటూ అయితే మన తూర్పు దేశం పూర్వం వరంగల్ జిల్లా ఇప్పుడు జనగాం జిల్లా మర్చిపాడు అనే గ్రామం లోపల లంబడి మంజు అంటే ఒక ఆయన ఉండే. ఆ లంబడి మంజుకు వానికి 7 పెళ్ళాలరా. దాకా కిరికిరి నాది పెళ్ళని ఒక్క పెళ్ళని దాదాలేకనే నేను సంవత్సరానికి 56 ఊరు తిరుగుతున్నా. ఇట్లాదికంగా కూడా ఇంటికి పోతే మసికపోతా మానికం చేద పట్టుకుంటుంది. ఎంతమంది పిల్లల ఒక్కడే ఏం పెట్టి చేస్తారా? ఏం పెట్టి రాస్తాడంటే పిల్ల మనుషులు ఉంటానే అనలే పెద్దలు 7 మంది పిల్లలు. అయితే ఇప్పుడు నువ్వు పొద్దుగానే లేవగానే ఏం చదువుతున్నారు? ముఖం కలుసుకోగానే. అరే ముఖం కడుక్కోకుండా సరే కానీ ఛాయ్ కావాలా పెట్టి ఛాయ్ అంటారు. ఉడుకుడుకు ఛాయ్ అదేరా ఉడుకుడుకు ఛాయ్ తాగుతున్నావు. నీళ్ళు లేకుండా అన్నం లేకుండా ఏం లే. రోజుకు 4 సార్లు ఛాయ్ ఉండాలని. కానీ అప్పటి వాళ్ళు గంజి తాగిరు గట్క తాగిరు ఆ ఊట సెల్మల నీళ్ళు తాగిరు. ఇప్పుడు ఫిల్టర్ వాటర్ కావు. ఇవన్నీ కెమికల్ కలిపి ఫిల్టర్ తయారు చేసిన నీళ్ళు. గంజి తాగి గట్టిగా ఉన్నారు మనుషులు అంటారు. ప్రకృతి సిద్ధంగా వచ్చిన ప్రతిదాన్ని తిన్నారు, ప్రతిదీ తాగిరాలు. అయినా కూడా అప్పుడు ఇంత అన్నం లేదు, అన్నం దొరకలే. రాగడి బుడదల కారం కలుపుకొని కూడా తిన్నారట పెద్ద మనుషులు. అందుకే వాళ్ళు 100 సంవత్సరాలు బతికిరు. ఈ సంచి తెచ్చారు. అదేరా మర్చిపాడనే గ్రామంలో కూడా లంబడి మంజు భార్య ఇచ్చింది 7వ పిల్లం. చిన్న పిల్లం ఇచ్చింది. సరే అది ఏమి తమాషా తెలుసు. అరే ఇక నాకు 3 కూడా సరే మాటలు. అరే మలేషా ఈ ఏ దుకాణం తెంగొచ్చిండు. అరే సేరి పిల్లకి పెద్ద దుకాణం ఉంది. ఆ దుకాణం తెంగి చాలా కరకాయ పెరుగు కావాలంటే దొరుకుతలే. కరకాయలు దొరుకుతాయి. అరే ఈ పెరుగు కావాలి. ఈ కరకుకాయ గట్టి విలువైనా దొరుకుతుంది. ఏ దుకాణంలో దొరుకుతుంది. ఆడ ఏదో సామాన్ తీసుకుని చేసి ఎత్తుకొచ్చేవారు. అరే ఎక్కువ సొమ్ము కాదు. ఈ కరకాయకు ఈ లంబడి సంచికి ఒక చిన్న తమాషా ఉంది. తమాషా చేస్తుంది. అరే కరకుకాయకు లంబడి సంచికి ఒక తమాషా ఉన్నది. ఆ తమాషా చూస్తే చూపించాంటావు. అరే అది ఏమి తమాషా చూపించు. ఎవరు కానీ పొమ్మంటే వాడి కప్పు రోజు ఇతరకు చుట్టామైన ఆచారి కట్టుబోతు ఇతరకు చుట్టామైన ఆచారి. అరే అరే బీరుసిందో భాష ఎక్కడున్నా ఇక్కడ రావాలి స్టేజ్ మీదకి. అరే బీరుసిందో అది లంబడి సంచి అంటావు. అది నువ్వు తమాషా అంటావు. కనుక కాదు మీకు రావాలి. అరే బీరిసిందో నాది కరకకాయ తీసుకున్నావు. నాది కరకకాయ సంచిలా పెట్టావు. అరే సంచి తురుపురాబాయి
అరే అట్లా నమ్మకం లేదు నాకు. ఆ సంచి ఉల్టా పల్టా అయ్యి నమ్మకం లేదు నాకు. అట్లా నమ్మకం లేదు అబ్బాయి. నీ అసలు మస్తు మంది చూసిన సంచిని తిరమర చేసి చూపించు. రమ్మంటే రావాలి కానీ పొమ్మంటే పోవాలి కానీ కట్టుబోతూ ఇతరకు చిత్తమైన చాడి చూడు ఎలమోటి నా పేరేమాల చాడి. అరే అచ్చా పాత్రం రాబాయి కరుకు కాయ తీసావు. అరే కరుకు కాయ తీసావు. సంచరం లేదు కాయే తిరమర్ర చేసావు. ఈయన గుద్దలో పెట్టావు. అట్లా కాదురా. ఈయన గుండెలో కరుకు కాయ పెట్టావు. నాది కరుకు కాయే. నేను ఎట్లా ఇచ్చిన్నో కథ నాది కాయ నాకు కావాలి. నా కాయ నాకు ఇయ్యలేదనుకో ఈ భాష ఈనిచ్చేది ఓడు. నువ్వు ఈనిచ్చేది ఓడమ్మాయి. ఎందుకంటావు? అరే ఆ కరుకుకాయ ఏం పని చేస్తుందంటే సంటి పిల్లగాళ్లకు కడుపు నొయ్యని, జ్వరము రాని, కాజే గుందని, తక్కువ వర్షం పట్టని కరుకుకాయ రంగడిచ్చి పోస్తారు. నేను సంటి పిల్ల పోసుకుంటా. నాది కాయ నాకు కావాలి. నాది కాయ నాకు కావాలి. భాషలు ఏం చేస్తాడు? బాటలు పట్టుకొని పోతాడు. నువ్వు కూడా బాటలు తీసుకో. 2 లీటర్ వాటర్ బాటిల్ తీసుకో. ఆయన పోతాడు కదా స్వరూపము ఉండగడ్డ పోతాడు. పోగానే ఆయన పోయి లేవగానే ఆ బాటలు నీళ్ళలో పోయి నువ్వు పొద్దుగాల ఇస్తా అంటావు. ఇప్పుడు ఇంత మందిలో కరకాయ ఇచ్చినావు. ఇంత మందిలో నాది కాయ నాకు కావాలి. ఇప్పుడే కావాలంటే అదే మరి. ఆగ్రబాయి ఆ కత్తి బట్టి కోసం అనుకో బాసే పట్టాడా? అరే ఊరికొక పెద్ద మనిషి పానం తీసామనుకో నీకు మళ్ళా పండుగ చెప్పారు. అట్లా కాదు. నీ ఇంద్ర మహేంద్ర చాలాతోటి నీ పెద్దలు చెప్పిన తాతలు చెప్పిన విద్యతోటి నువ్వు కరుకు కాయ తీయాలి. आयो मायो जारी और मिया जारी ये तो छोड़ू ये मोटी ना तेरे मारा जारी खटवो तू इतना को दिखा मेरा जारी खटवो तू इतना को दिखा मेरा जारी रमंटे वालगानी पुम्बंटे वालगानी రమ్మంటే రావాలి కానీ పొమ్మంటే పోవాలి కానీ వస్తుంటే పోతుంటే దాని వాకిట్లా పురాగంటే దాని భజ 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 భజ. అరే మేక కిరికిరి సోమవారం యాత్ర కోసుకురు. మగనాడు పొద్దుగా దాకా తిన్నాడు. ఇవాళ పొద్దుగాల కూర తోటి తిన్నాడు. అరే తొట్టికి సాపు లేదు. కాయ కంపు కంపు వాసన వస్తుంది రాబాయి. ఇటు బీర్లోలు పిలిచాడేనా, అటు పులపోలు పిలిచాడేనా, ప్రతి ఒక్క పనులు ఆయననే పిలిచే. అరే మీదికెళ్ళి పెడితే కిందికెళ్ళి వెళ్ళింది రాబాయి. అట్లా కాదు. ఇంద్రజాల మహేంద్రజాల విద్యతోటి, అమ్మవారు మహంకాళి దీవెనతోటి, అయ్యవారు వీరప్పస్వామి దీవెనతోటి అట్లా వచ్చింది రా. అయితే ఈ కరికాయ మాయతోటి బయట పడదంటావు. సరే పర్వాలేదు. అరే ఇంకా ఏమి తమాషా ఉంది రాబాయి. చిన్న తమాషా ఉంటాయి. అరే ఇది చిన్న తమాషా అంటావు. ఈ కోమటోళ్ళ గిట్టే
గాడి బీర్సింగ్ ఇది కోమటోళ్ళది. మరి ఒక నూనె పోసేది ఈ గౌర ఎడపెంగి వచ్చావు. అరే నోరా మోరా అది అరే నాది నాలుగే సన్నం నోరా చేరుకోలే మోరా అట్లాగా నాది నాలుగే సన్నం మాట మందం. ఏం పెట్టావురా నేను కాల్చే రొట్టె తింటా. రైలు చేరుకోలు అరే వీరు నడుగురా పిండి బుక్తాడు సత్యం బుక్తారు. ఇప్పుడు ఆ పిండి కూడా బంద్ అయింది. అరే రవ్వ ఎంచుకొని తింటున్నారు. అరే ఇది కోమటోళ్ళ కాడ ఉంటది గౌర అంటారు దీన్ని. గౌరా మరి అదే దీనికి ఏమి తమాషా ఉంది భయ్. ఏడ తెచ్చినావు అంటావు. ఇది ఏడ తెచ్చినావు అంటే ఎత్తుకొచ్చిన సొమ్ము కాదురా అది కూడా. అరే నీది మొత్తం దొంగ సొమ్మే ఉంది రా భయ్. ఈడ గుమ్మడిదాల అనే గ్రామం లోపల రుక్కుం సాబ్ అనే వ్యక్తి ఆయన చెక్క బొమ్మలు తయారు చేస్తాడు. అయితే మా తాత ముత్తాతలకు తాత నా పేరు యాద్ చేసుకో, దానం ఇప్పియాలి, దండగా తప్పియాలి. ఒక మనిషికి ఇప్పుడు నువ్వు ఏది ఇచ్చినా గానీ అది అప్పటి మందమే ఉంటది. ఏదైనా దానం ఇచ్చినావా అనుకో అది తరతరాలు ఉంటది. ఇప్పుడు ఆయన ఊరుకో మా ముత్తాతకు ఊరుకో ఇచ్చింది ఆయన ఇయ్యాలకి కూడా యాద్ చేస్తున్నాం దాన్ని ఆయన పేరు చెప్పుకొని. ఆయన పేరు రుక్కు సాబ్. ఆయన చెక్క బొమ్మలు అమ్ముకునేది. నాది ఎల్లకాలం పేరు యాద్ చేయని నాది ఒక తమాషా చూసుకొని ఇది మీకు చెక్క బొమ్మ చేయించు. అరే దాని తమాషా ఏందో చూపించు. కట్ట మీద కట్ట కలిపి కలిసి ఆడే గాడి నీళ్ళ మీద మంట పెట్టి నిలిచి ఆడే గాడి ఆయా మాయో గాడి నా గౌర మీద గాడి. అరే అరే గాడి బీర్సింగ్ వీడికే నీళ్లు లేవు. నీళ్లు లేక మేము తిప్పల పడుతున్నాం. తిప్పల పడుతుంటే ఉన్న నీళ్ళని ఆయన గుట్టలా పోసినావు. అదే నీళ్లు తాగిండు. నేను తెచ్చుకున్న నీళ్లు ఇక మళ్ళా నీళ్ళు ఇవ్వమంటే ఇల్లు కురపలు నీళ్ళు ఇయ్యరు. నాకు తూపా అవుతుంది. నాదే నీళ్లు నాకు కావాలా భయ్. కావాలండు నా నీళ్ళు నాకు కావాలి. అయితే ఏదైనా కానీ ఎంబడే రాదు. ఒక గంట టైం పడుతుంది. ఒక గంట తర్వాత ఒక చిన్న వాటర్ బాటిల్ తీసుకొని పో, మసాలా తీసుకొని పక్కా పో. ఇప్పుడు చల్లటి వస్తున్నావు కదా అప్పుడు జర గోరెచ్చ వస్తాయి. అరే ఉత్సవం వస్తాడు అత్తా లెక్క లేదు నాకు. ఈ 10 మందిలో ఎట్లా తాగిపించావు గట్ట నాకు ఇల్లే కావాలి. ఇల్లే కావాలి, లేకపోతే నీకు చేస్తా పెళ్లి. బజా 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 అరే గాడి బీర్సింగ్ నీ పని మంచిగా ఉందిరా భయ్. నీది పని మంచిగా ఉంది. ఎట్లా అంటావు 200 పీకేసినా గోడు పడతలేదు, 500 పీకేసినా నల్ల పడతలేదు, చుట్టా నీళ్ళేవు. ఓ చేరిపిల్ల కులపాదవులు నీది ఎవరో పొలం పోయినా కానీ ఎవరో బాయిలో నీళ్ళు లేకున్నా ఎలాగే తీసుకపోయి భాషను తీసుకుపోయి మీది మధ్య నిలబెట్టుంది. ఇన్ని మడి దాకా పొలం మాట్లాడు మీ కరెంటు తోటి నందలేదు. ఇక అట్లా కాదురా, ఇది ఇంద్రజాల మహేంద్రజాల విద్యతోటి అమ్మవారు మహాకాళి దీవెన అయ్యవారు వీరప్రసాద్ దీవెనతో జరుగుతుందిరా.
అరే నీళ్ళు కోసం అనుకున్నాను. అరే గాడి గిరి సింగు ఇది ఇంద్రా మహేంద్ర చాలా అమ్మవారు మంకాలమ్మ అయ్యాల గురుమూర్తి మరి ఆడవిల్ల మంకాలమ్మ నీ తాత ముత్తాతలు చెప్పిన ఒక్క విద్యతోటి ఇక్కడ నీ మొత్తం చూపించాలి. అరే ఇది ఉగాది పండుగ చేస్తారు. కొందరు పోయినలు అంటారు, కొందరు బచ్చాలు అంటారు. ఏడతేళ్ళు చెవి బచ్చం. అరే పెద్ద మనిషి పెళ్ళాము యాదమ్మ ఆమెకు తిండి తిరుపతి కాక 2 బచ్చాలు చేసుకుంది పొద్దుగాల. 2 బచ్చాలు చేసుకుంటానికి నువ్వు తెగొచ్చావురా. అట్లా కాదురా, ఆమెది కాదు తెచ్చింది. ఇది ఆటోలో చిన్న వస్తువు దీంతో ఒక తమాషా ఉంటుంది. అయితే బచ్చముతో కూడా ఈ బచ్చానికి కత్తి గుచ్చి అరే నీళ్ళ సర్వ అయితే బచ్చము వెళ్ళిపోవద్దు, సర్వ కింద పడద్దు. అక్కడ కట్టి మరి బచ్చం అంటే ఇది గోధుమ పిండితో తయారు చేసే బచ్చం. బచ్చానికి దాన్ని కడతా అంటావు. చిన్న పూజ చేసుకొచ్చుకుంటా. అరే ఈ బచ్చం మాత్రముగా తెగిపోయిందనుకో మర్యాద అక్కడి. మేము లేపుతున్నాడు అప్పుడు లేదు ఇట్లా మనకైతే డీజే కాడ పెట్టుకో బాగా పోయినట్టుంది ఇప్పుడే కరెంట్ పోయింది. బచ్చం తయారు చేసిన బచ్చం అది ఆపుతాయి భాई. అరే చూడరా ఇంద్రజాల మహేంద్రజాల విద్యతోటి దీవెనతోటి అయ్యవారు వీరప్ప స్వామి రామరాతి దేవిల దీవెనతోటి నిలబడతారా. భజా 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 భజా.
పెట్టావు మంచి మధ్య ఉన్నది మంచి జారిపోతలేదు చాలా మూసిపోతలేదు ఈ ఇంద్రా మహేంద్ర చాలా మంచిగా ఉంది కీలి ఎవర్రా పై కీలి ఎవరు అయితే ఈయన మా పెద్దనాయన దిట్టిగా అంజయ్య ఆయన వచ్చిందా అయితే మా పెద్దనాయన దిట్టిగా అంజయ్య ఆయన ఒక 40-50 సంవత్సరాలు ఇదే కార్యక్రమం చేసిండు. అయితే ఆయన ఏం చేసిండు అంటే బిడ్డ నేను ఉందో పోదు అయితే ఊరన్న కాడ ఎవడన్నా ఒకడు ఉంటాడు మనం మరి ఊరన్న కాడ మరి మంత్రకాళ్ళు ఉంటారు మరి తంత్రకాళ్ళు ఉంటారు ఆడి మంత్రం ఉంటది ఒక మంత్రకాళ్ళు ఉంటారు మంచోళ్ళు ఉంటారు చెడ్డ వాళ్ళు ఉంటారు బిడ్డ అది ఒక బొమ్మని తయారు చేసి ఆయన ఒక 50 సంవత్సరాలు మరి కులం మీద తిరిగిండు గాడేశం పట్టిండు అతను కూడా ప్రపంచం చేసిండు ఏది తిట్టిగా అంజయ్య ఆయన ఆయన వేసించిన బొమ్మరాని దానికి ఉపజపం చేసి ఆ బొమ్మను వేసి ఇచ్చిండు బిడ్డను గాడేశం కట్టేటప్పుడు నువ్వు ఏరుగా కట్టు ఏ మంత్రకాడు ఏం చేయడు ఏ తంత్రకాడు ఏం చేయడు ఇంత పెద్ద మంత్రకాడైనా వాని అరికాల కింద తొక్కి పట్టొచ్చు బిడ్డ అని దానికి ఉపజపం చేసి నీకు ఇచ్చిండు అదే అది అంటే అట్లా ఉంది అదే ఈయన ఏమన్నా భయ్ ఈయన మా చిన్న దిడ్డి అయ్యాలం ఆయన ఒక 8 సంవత్సరాల పిల్లనప్పటి నుంచి 50 సంవత్సరాల వయసు వచ్చేదాకా ఆయన ఇదే పని చేసుకుంటూ బతికిండు. ఆయన కూడా కొన్ని 30 ఏళ్ళు గ్యారేషన్ పట్టిండ్రా. అయితే ఇదిగా అయ్యాలం మరి పుట్టుకతోటే ఈ విద్య నేర్చుండు ఇదే విద్యలో ఒక కాలం చేసిండు కాలం చేసే ముందర మరి బిడ్డ నేను బయటను పోతున్నా మీరు ఎల్ల కాలం ఉండాలని ఆ బొమ్మకు ఒక ఉపజపం చేసి ఆ బొమ్మను నీకు ఇచ్చిండు నువ్వు ఏడా గ్యాడేషన్ కట్టినా ఆ బొమ్మని కట్టి బిడ్డ ఏ మంత్రకారం చేయడని. అయితే నా పేరు యాద్ చేసుకో బిడ్డ మీరు ఏదో కార్యక్రమం చేసినా కానీ మీరు చేసే పని కాలం మీరు మీకు జీవనార్థులు ఇస్తూనే ఉంటాము మీ పనికి ఏ విధమైన ఆటంకం జరగకుండా మేము చూసుకుంటాం చెప్పని ఆ రోజు మాకు వాగ్దానం ఇచ్చారు వాళ్ళు. సరే మరి ఇప్పుడు చూస్తూనే ఉన్నారు. బిందె బిందె పిల్లగా అయితే వాళ్ళ తీవ్రతోటి మీ తాత ముత్తాతల యొక్క మతం 1000 సంవత్సరాల చరిత్రతోటి మాది పూర్వం కొలంపాక మఠం కొలంపాక నుండి మా తాతలు గౌడెల్కి వచ్చిరు ఇక్కడ కొన్ని ఊళ్ళు సంపాదించారు సదాశివపేట సంగారెడ్డి ఆంధ్ర జోగిపేట కాకుండా మా రాయపత్రంలో అక్కడ తిరగడానికి వీలు కాక అంత దూరం మోలే అక్కడ వీలు కాకపోతే ఎందుకు కొన్ని చేస్తారు సగం పండుగ మరి అయితే ఇక్కడికి వెళ్ళి మళ్ళా సలాపురం పోయారు సలాపురం బచ్చన్నపేట చల్లూరు ఏం చేస్తా అంటావు అరే గాడి తీర్చిండు నేను ఒక్కడు చెప్తా నేను చెప్పినట్టు చేయాలి బిడ్డ ఏడు మట్టేనా ఇది మట్టి ఈ భూమి మీద పుట్టే మట్టి ఈ తరతల్లి లేకపోతే కలియోగం ఉండదు మరి తరతల్లితోటే కలియోగం నడుస్తుంది. మనిషి పుట్టినప్పటి నుండి ఇచ్చేదాకా ఈ మట్టితోటే పని. అరే ఇలా పిడికలు తీసుకో తీసుకోరా పోయి పిడికలు మట్టి తీసుకున్నావు కదా ఆ నీళ్ళలో పోయి అరే నీళ్ళలో పోయినా పోయి మరి పిడికలు మట్టి తీసుకున్నావు నేను నీళ్ళలో పోయమంటే వేస్తావు పర్వాలేదు బిడ్డ ఇది హల్దీ బండారి హల్దీ బండారంటే కొందరికి అర్థం కాదు ఇది పసుపు ఈ పసుపు పిడికలు తీసుకో అది కూడా నీళ్ళలో పోయి అరే పోయినా మరి
నీకు వీళ్ళంతా ఏమనుకుంటారు చెప్పానారా? నువ్వు పిచ్చి వేసినట్టుంది అనుకుంటున్నారా? అరే నాకు పిచ్చి చేసింది నీకు పిచ్చి చేసింది చెప్తా గాని అరే నీళ్ళ పోసినవా? అరే ఆడి వీళ్ళకు కానీ మగ పిల్లగాని కానీ స్నానం చేసి ముఖం కడుక్కున్నా బొట్టు పెట్టుకుంటే తినకుండా తిన్నంత ఇలువ. ఇది కుంకుమ అంటారు. ఈ కుంకుమ పిల్లలు తీసుకో. గాడి గురిసింగు అది కూడా నీళ్ళలో పోయి అవును. అరే బీసింగు వేసావా? ఒకసారి కలగలుపు. కలగలిపినావు కదా? అరే వీడికే జ్వరం ఎక్కువైంది, భూములు లేవు, జాగం లేక ఎకరం ఉన్నోడికి అద్దెకరం కాడికి వస్తుంది. అద్దెకరం అమ్ముతుండు, బిల్డింగ్లు కడుతుండు, వీటి వల్ల కాలు పెడుతుండు. అరే నాది మట్టి, నాది మట్టి నేను ఎట్లా ఇచ్చిందో టోకరికే వచ్చే నా మట్టి కథ నాకు ఇయ్యాలి. అవన్నీ నాకు విలువై ఇంత పదన అంటుందనుకో నీ 3 ఓసేళ్ళ తింటవై. ఏంటి అంటావు? ముక్కు 2 చెవులు. అయ్యో మాయోచారి ఎవరని ఆచారి, అయ్యో మాయోచారి ఎవరని ఆచారి. అరే మజా 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 మజా. అరే చూరుసిందో నేను ఎట్లా పొడి మట్టి ఇచ్చిందో నువ్వు నీళ్ళల్లో కలిపినావు, అట్లా నాది పొడి మట్టి నాకు ఇవ్వాలి. నువ్వు మాత్రమనగా నాకు పిల్లలేస్తే నేను ప్రాణం చేసేది ఆల్చం. నేను పొట్టు పెట్టుకోకపోతే నాది ముఖం కర్రీగా ఉంటుంది. పొట్టు పెట్టుకుంటే ఎర్ర పొట్టు పెట్టుకుంటే కర్రీ ముఖానికి అందం ఉంటుంది. నిర్భయంగా ఒప్పుకున్నారా? అదే నాది కుంకుమ నాకు కావాలా భయ్. అరే పోతే టోకరికి వచ్చే 3 కోసాను. నాది కుంకుమ ఇచ్చినావు, మరి ఆడవిల్లే కావాల్సింది. ముఖ్యమంతా పసుపు ముఖమిల్ల సాయి అన్నారు. నాది అల్లి బండారి, నాది నాకు కావాలా భయ్. నాది అల్లి బండారి, ఒక్క సుక్క నీళ్ళు కలిసినా నీవు చేరి పిల్లకి చక్కగా పోవు. ఏం చేస్తావురా? ఏం చేస్తావంటావు? నాకు శాత కాకుండా ఆ పిల్లి కాడు పోతా, ఓ నలుగురు తీసుకుంటా, వాళ్ళ పులిపాట దాపిస్తా, పులిపాట దాపించి పని చేపిస్తా. అరే నువ్వు పులిపాటలు దాపించినా నువ్వేం చేసినా అప్పటి మందిగా ఉంటది. మళ్ళీ వచ్చిన తర్వాత ఏ తెలియపోతున్నా బజా 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 నా బండాలు నాకు ఇచ్చినావు, నా కుంకుమ నాకు ఇచ్చినావు, పర్వాలేదు. నాది మట్టి నాకు కావాలి. అరే లేదురా, మట్టి నీళ్ళలో కలిసిపోయింది. అరే మేకా సేఫ్ మేకా కోసం చెప్తా. అరే ఆ పిల్లలు నువ్వు కూర తినకుండా ఇక పీరికి చూడు, పీరికి దండం పెట్టు. ఏం చేస్తావురా? అరే పొడిసినా అంటే ఫోటో తీతావు. అట్లా తీయమంటావు ఎట్లకెళ్ళి? ఎట్లకే నాది మట్టి నాకి. బజా 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 బజా
అరే నాడు నీయత నీళ్ళ కాదు ఆ, అయితే మట్టి దొరుకుతలే అంటావు అది దొరుకుతలే. నీ ఇందిరా మహేంద్ర చాలా తోటి ఆ, అమ్మవారు మంకాలమని యాది చేసి ఆ, అయ్యాల గురుమూర్తి వీరప్పదేవిని యాది చేసి ఆహా, నీ తాత ముత్తాతల పెద్ద ఒక పెద్ద ముసలి యాది చేసి ఆ, నాది బండారు ఇంద్రమైన చాలా తోటి యాదవై ఆహా. అయితే తీయాలంటావు ఖచ్చితంగా. మంచిగా దండం పెట్టుకోరా. నువ్వు నీ తప్పు చేసి యాదవై నువ్వు తప్పు చేసేవాడితే నీళ్ళలో కలుస్తుందిరా. అది కాదు నువ్వు వేసింది నువ్వు అరే నువ్వు దండం పెట్టుకొని తీరా ఆహా, బజా 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 కొండగాల గుట్ట మీద మన చందమామై మూడవంద అదే శానిటైజింగ్ ఇక బచ్చానికి కట్టి ఉంచి అలాగే మట్టి పసుపు కుంకుమ తీస్తే జనం నిశ్చంతమైంది. దాన్ని పసుపు బండార్థం తీసేది ఆయన. జాడి మిరిసింగు దాని దిష్టి తీసేయాలి అది కూడా మంచిదేరా ముఠామిది పాల పీఠ జాలి మగులాలి ముఠావతి తెలుగు జాలి మగులాలి ముఠామిది పాల పీఠ జాలి మగులాలి ముఠావతి తెలుగు జాలి మగులాలి మద్రామెసే మామ కొడుక జాలి మగులాలి మద్రామతు మన్ను ఓతు జాలి మగులాలి మద్రామతు మన్ను ఓతు జాలి మగులాలి మసురుంటే జాలి పోరా జాలి మగులాలి చెరియాల బండ మీద జాలి మగులాలి ఎక్కదచ్చ వంద కాడ జాలి మగులాలి చెక్కవచ్చి చెంపదలిగే జాలి మగులాలి చెప్పారాని దుఃఖం వచ్చే జాలి మగులాలి ఉదయాలమ్మ కుండు మీద జాలి మగులాలి మందుడే మామ కొడుక జాలి మగులాలి అరే వీరు సింగ్ అల్లాకే అల్లి బండారు తీసావు నేను వాళ్ళందరూ నాది కడుపు కుటా కుటా అంటుంది దానికి చిక్కు మీరవై अरे टोकरी के बच्चे अरे ఇవి చెక్క గుండు ఊరగాన్ని ఆడుకుంటారు ఊరగాన్ని 3 పండ్ల కాడ ఈ గుండు ఆడుకుంటారు ఈ గుండె పోరగాన్న పేరిస్తావు పోరగాన్న పేరిచి ఈ
ఇవి కూడా దొంగ సొమ్ము కాదు. అరే ఇవి కూరగాయలు ఆడుకుంటారు. ఆ, ఈ కొన్ను ఆ, ఇక కిసెంటోడు ఆ, ఇక ఇసెంటోడు ఆ పిల్లలు ఆడుకుని వచ్చావు. ఈ పెళ్లి వచ్చావురా. అరే ఎత్తుకొచ్చినా కావురా, ఎత్తుకొచ్చిన సొమ్ము 10 మందిలో చూపెట్టారని చెప్పినాము కదా. అయితే ఈ కొన్ను వీడికి దారం పెట్టాలి. ఇవి కూడా గుమ్మడిగాల రుక్కుం సాబ్, ఆయన మా తాతలకు ఇచ్చిండ్రా. ఇవి కూడా రుకులు సాయి సాబే ఇచ్చిండు. పర్వాలేదు బిడ్డ, దీనికి ఏమి తమాషా చూపించరా భయ్. నీకు ఏం తమాషా ఉందంటవా? నువ్వు దానికి ఏమైనా ముడేసుకుంటావా వేసుకోరా. ముడి వేయమంటావు. ముడి పెట్టా. దీనికి ముడి మీద ముడి, ముడి మీద ముడి పచ్చడి పెట్టిరా. కాదురా, నేను పచ్చడికి ముడి పెట్టా. మరి కుండు ముడట్టే ఉండాలి, ముడికి ముడే ఉండాలి. నడుమ కుండు తీసుకోవాలి. రమ్మంటే రావాలి కానీ పొమ్మంటే పోవాలి కానీ కట్టుబోతో విద్యలకు దిట్టమైన జానుడే నీళ్ళ మీద మంట పెట్టి నిలిచియాడే కితాబే చెప్పురా. ఇక్కడ కొడకొక్క ముడి వేసిన, ఇక్కడ కడకొక్క ముడి వేసిన, నడుమ ఒక్క ముడి వేసిన. 3 ముళ్ళు పెట్టా దీనికి. ఈ 3 ముళ్ళల్లో ఈ ముడి పోతు, ఈ ముడి పక్కుంటా ఈ గుండె వెళ్ళిపోవాలి. అయితే ఈ కొనముడి ఉండొద్దు, కొనముడి కాకుండా ఈ కొనముడి నడుముడి ఉండొద్దు. ఈ గుళ్ళు వెళ్ళి ఎగిరిపోవాలంటావు. గట్టెట్ట పోతే నాకు రావు రావురా. ఒక్క నిమిషం పట్టుకో పట్టుకో. काका क्रिकरी नौकरी के बच्चे पोसने का तार देखो तारा ఖర్చు పెట్టి కొయ్యొద్దు. ఈ ఇంద్రా మహేంద్ర చాలా తోటి వెళ్ళిపోవాలి. ముందు వెళ్ళిపోవాలంటావు. ఏదో మంత్రం చదివినావు, మంత్రం చదివి పోయి అంటున్నావు. సరే ఇట్లా చూస్తా. తాత కొడుక మనవడా, తాత కొడుక మనవడు ఎట్లా? తాత కొడుకు మనవాడు ఎట్లా? అది తాత కొడుకు బామ్మలు అవుతాడు. తాత కొడుకు బామ్మలు అవుతాడు. అరే అందరూ పోయినా లేవా? అరే నేను ముచ్చే కూర్చో మరి. అరే పోలే అంటున్నావు. జరా ఇక్కడ యాడి తీరిసింగు. అరే కుండు ఎగిరిపోయాయి. ఇక్కడ తాళం ఇక్కడనే ముడి ఉంది, ఇక్కడ ముడి ఇక్కడనే ఉంది. పర్వాలేదు కానీ ఆ కుండు ఇక్కడ ఇక. ఈ కుండకు కుట్టల పిల్లం పెట్టావురా. గుట్టి మైదంరా. కుంటి మయం పెట్టావు. కుంటి మయం పెట్టి ఇట్లా అనగానే ఆ కుండు ఊసిపోయింది. ఇంత కుట్టలు ఏం పెట్టిన అసలు. అరే మళ్ళీ ఎట్లా అతుక్కున్నావురా? అది మళ్ళీ ఎట్లా అతుక్కున్నారా? అరే కుంటి మయం మళ్ళా అతుకుందిరా భయ్. ఉన్నారా? భాషలో చూపెట్టా. అరే ఇది మరి చెక్క కుండు ఈ తాళము ఊసిపోయింది. అది ఒక్క దానికి అరే పగిపోయింది. అరే ఇది ఏడ తెంగొచ్చావు?
అరే ఇది కోటల దగ్గర ఉంటాయి గిన్నెలు. అరే కోమటోళ్ళ దగ్గర ఆ, కోమటోళ్ళు ఏం చేస్తారు? దుకాణంలో కూర్చుంటారు. ఆ, దుకాణంలో కూర్చుండి ఆహా, దీనితోటి ఉప్పు కొలుస్తారు, అవు, బియ్యం కొలుస్తారు, ఆ, ఒడ్లు కొలుస్తారు, ఆ, శనలు కొలుస్తారు. అవు. వాళ్ళ గిట్ట చెయ్యి వచ్చాను. అరే ఇది ఎత్తుకొచ్చిన సొమ్ములు కావురా. అరే సేరు సేరు అంటారు. ఆహా, ఇది కూడా గుమ్మడివాళ్ళ రుక్కం సాబు అయినట్టు ఆయన మా తాతలకు చేసి ఇచ్చిన సొమ్ము. ఆట మీద వస్తువు ఇది చిన్న తమాషా ఉంటాయి ఇలా కూడా. అయితే కుంభాయి పైసలు కావాలా నాన్న? అరే పైసా అంటే ఎవరికి అప్పటికి గిట్ట చెప్పడం ఆహా, పైసా అంటే ఆ, పైసే పరమాత్మ. అవు, పైసే లేని ఏ పని జరగదు. ఆహా, అరే అవు, నాకు ఈ పెళ్లి అయింది, ఆహా, నాది తమ్ముడికి పెళ్లి కాలే. ఆహా, అది ఎట్లా చిన్న పోయి కూర్చుంటే చూడు పెళ్లి లేదని. పెళ్లి చేయాలని. నా తమ్ముడికి పెళ్లి కావాలి, ఆహా, నాకు శోభనం కావాలరా. దా మాట అన్నావు అనుకో, ఏర్పల్లి వాళ్ళు ఉన్నోళ్ళు ఆడోళ్ళు మగవాళ్ళు అంతా నోట్లు ఆకేసుకొని తయారు ఉంటారు. ఎందుకంటరా నేను ముఖం మీద మొదలు పెడితే కింద దాకొస్తారు. ఎందుకంటరా ఆడుతుందిగా. అట్లా కాదురా. నా తమ్ముడి పెళ్లికి అయితే నాకు శోభనం ఎట్లా అంటావు? నీ తమ్ముడికి పెళ్లి ఎట్లయితే నీకు శోభనం ఎట్లా అవుతారా? అయితే నా పెళ్లి అయింది. నా పెళ్లి కాగానే మా తల్లని కాలం చేస్తున్నారు. కొడుకకి రమ్మని దగ్గర విసిరు. పుష్కరం మీ శోభనం అయిందనుకో, మీ గర్భాన కొడుకులో బిడ్డ పుడతారు. మరి తమ్మిని చూడవు, వీళ్ళ మాయలో పడిపోతావు. వీళ్ళ మాల పడతావు, సంసారం యోగం అయితే నీకు. మరి తమ్మిని చూడవు, ఒంటరిగా ఒక్కడైతారు. తమ్ముడు ఆగమవుతాడు. తమ్ముడు ఆగమవుతాడు. బిడ్డ నీ తమ్మిని పెళ్లి చేసేదాకా నువ్వు శోభనం చేసుకోవద్దన్నారు. మరి అటువంటి పెళ్లి చేసుకోవాలి. ఇక నాది పెళ్లి అయి పోసుకుంటాను. 12 ఏళ్ళు అవుతుంది. 12 ఏళ్ళ గురించి కూడా పక్కా సభ ఎరకలేదు. అది ఓరలా, నేను ఓరలా, వీడు నడిమరలా, ఇద్దరు మధ్యరా. అట్లా అయితే ఈ పెళ్లికి నాకు పైసలు కావాలి. నా తమ్మిని పెళ్లి చేయాలి. పెళ్లి చేయాలి. ఒక 3 రాళ్ళు తెచ్చుకోపోరా. తెచ్చుకున్నప్పుడు దగ్గర పెట్టుకున్నాం. తెచ్చుకున్నారా? వెళ్ళి ఒక్కొక్కటి వస్తుంది, 5 వస్తుందా, ఉర్దూ వస్తుందా? అరే నాకు హిందీ వస్తుంది, కన్నడ వస్తుంది, మరాఠీ వస్తుంది, నాకు ఈ తమిళనాడు వస్తుంది, తమిళ్ తమిళ వస్తుంది, అరే బీకం వస్తుంది, అన్ని వస్తాయి రవి. నువ్వు మహా మేరా కూడా అయితే అరే అయ్యా ఒక్కొక్కటి అయ్యా. ఇదేంటంటావు? ఏమవుతుంది? హిందీలో మాట్లాడతావా? ఇందులో మాట్లాడాలా? అరే ఎవరిగా పీకేది? అరే శనివారం అయితే శనివారం పెడితే శుక్రవారం పీకుతారా? పీకుతారే. అరే తో రెండు అరే తీన్ రవి. 3 రాళ్ళు నీ ముద్ద పెట్టా. ఇదేలా ఇష్టం. అదేరా నీ గుడ్డ పెట్టా. 3 రాళ్ళు తీసేది గుడ్డి కదా, నీ గుడ్డ పెట్టా. నాకు 30 లక్షల రూపాయలు కావాలి. 3 రాళ్ళతో 30 లక్షలు కావాలి. అరే నేను ఇంట్లో మహిళ చాలా సరిగ్గా పెళ్ళంటూ తయారుతున్నారా? అంతే అంటావు. పెద్ద పండుగ ఒక్కరింటికి 5 లక్షలు విసిపోయి. ఏమాట కూడా నిజమే. మరి పెళ్ళంటూ తయారుతుందా? అంతనే కాదు, ఖర్చు ఎక్కువ అవుతుంది అంటావు. అయితే పైసలు కావాలి. మరి మంచిగా దండం పెట్టుకోరా. రమ్మంటే వాళ్ళు కానీ పొమ్మంటే వాళ్ళు కానీ వీళ్ళ మీద మంట పెట్టి ఆడేచాడి. వీళ్ళ మీద మంట పెట్టి ఆడేచాడి. పట్టు ఓటు నాకు బజ 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 బజ. అరే గాడి బిడిసింగు. అరే పైసలు అయినాయిరా. పైసలు ఏం తెచ్చుకున్నారా? అరే ఏం తెచ్చుకున్నావంటావు? నేను పెద్ద సంచి తెచ్చుకున్నా. పైసలు అయితే చూపించిపోయి. పైసలు అయితే అలా పోయమంటావు. అలా పోయారా? పోయినట్టే.
అరే నాది కోపం వస్తుంది అది ఏమంటే పంటాడు పైసే కాడ ముందు ఉంటాడు వాడు ఉరుకొచ్చి కదే వాడు ఉరుకొచ్చి పైసే తగ్గిపోతాడు మరి అంటే పక్క కూర్చుంటాడు. అరే నువ్వు పైసేనా చెప్పరా అరే సింగ్ ఇచ్చింది 3 రూపాయలు. ఇవాళ ఏమారంరా బుధవారం లక్ష్మి నా ఇంటికి వచ్చిందిరా. నీకు ఎన్ని కావాలో పైసలు? అరే నాకు చాలా పైసలు కావాలి. చాలా పైసలు కావాలి. నువ్వు 3 రాళ్ళు ఇచ్చినావు, నీకు 3 బిల్లలు ఇచ్చినా. ఇంకా చాలా కావాలంటే నాయనకి నీకు ఇంక ఎక్కువ పైసలు ఇస్తా. మనోడ తెగిపోతే అరే నీకు ఇస్తాను ఇంతమంది అరే ఇచ్చే కాదు రాబాయి ఇచ్చే కాదు రాదు. అరే నీకు 3 రూపాయలతో ఏమవుతుంది? ఆ కలిసి కూడా రాదు. అరే కళ్ళు సీత రాదు రాకపోతే ఇస్తే అవుతుంది. మళ్ళీ అయిపోతే ఏం చేయాలి? అవునా బాస్ మళ్ళీ ఇస్తాడు. అరే నీకు ఇస్తారా? మీ తమ్ముడు పెళ్లి చేస్తా. అరే నా తమ్ముడికి పెళ్లి కావాలా శోభనం కావాలంటే శోభనం చేస్తా. మీ తమ్ముడికి పెళ్లి చేస్తా. నేను పల్లాకి ఎక్కిస్తా. నేను కూడా తిరుగుతా పల్లాకి. సరే కానీ నేను 20 ఇయ్యవారా? ఈ పైసలు నీకు ఇస్తా. అరే 20 అంటే అరే కాశీ నేను పోతాం. ఇట్లకై గిడి పోతే అలా పెద్ద బిల్డింగ్ ఉంది. మొన్న పాలే వచ్చినాడు ఒక్కగా ఇద్దరుగా ఆ ఇంటి పోయేదాకా చూసిరు. ఆ ఇంటి పోగానే కురపలంతా అనే కూర్చుర్రా భయ్. అరే పొద్దాకెళ్ళ తిరిగి తూపాయి ఏం చేయమంటున్నారా? అదేరా భయ్ నేను అన్నకు పోతా. ఈ 3 రూపాయలు పెడితే 30 కలిసి వస్తాయి. ఏమొస్తారా? అని ఒక్కరిని కూడా లేపవు. భాషలకు నీకు ఇక్కడ ఇద్దరికి అవుతుంది. కులాన్ని ఎట్లా చెప్తావురా? అరే భాషను నాకు ఎదురు పెడతారా భయ్? నాకు ఎదురు పెడతాడు. ఆయన వెళ్ళేటప్పుడు ఆయన పెడతాడు. తమ్ముడు పెళ్లి వేస్తున్నా మళ్ళీ ఆయన పెట్టు. నేను తీయరా భయ్ ఏమన్నా కానీ ఇయ్యవా? మనసుని గట్టిగా బుద్ధుంది. వస్తనాని బుద్ధుంది గట్టిగా మనసుంది. ఈ బీరి సింగ్ వీడికి నేను పైసలు ఇవ్వాలంటే వీడు నాలుకకు తప్పడం ముచ్చుకుండు. వీడు తప్పడం ముచ్చుకొని వీడి పానం పోని. నేనైతే పైసలు ఇవ్వాలి. ఏమన్నా మాగేం పోయిందిరా? అరే ఇంకా 2 ఇవ్వాలరా? ధైర్యాలు బాగా తీసుకుంటే అరే భాష అరే ఇక ఒక్కటి మిగిలిందా భయ్ తిరుపతిరా? ప్రసన్నతుంది ఇవ్వాలి. ఇవ్వనా? చాలా మళ్ళీ ఇస్తారా మరి? అరే ఇస్తావు మందికి లేరు. నేను కష్టపడి తెచ్చుకునేది. కష్టపడి తెచ్చుకున్న సొమ్ము మళ్ళా గుద్దుకుంటున్నాను. ఇవ్వాలరా? రూపాయి కావాలన్నా రూపాయి చిల్లర కావాలన్నా రూపాయి కావాలన్నా రూపాయి చిల్లర కావాలన్నా రూపాయి ఎందుకో రూపాయి చిల్లర ఎందుకో రూపాయి
ఎందుకు బాగా చిల్లరెందుకు అంతేనా అటు రంగంలోనా మా పిల్లలే కావాలేనా అటు రంగంలోనా మా పిల్లలే కావాలేనా అరే వీరి సింగు చూడు తప్పడమో గుర్తుకుండు కిందికి మీదికి తప్పడం వెళ్ళింది పాపం అని నీకు పైసలు ఇచ్చిన అరే నాది తమ్ముడికి పెళ్లి కావాలని చెప్పిన పెళ్లి కావాలి కానీ అరే ఈ సేరేణ టైం వచ్చేవరా నాలుగు సాగు ఆంధ్ర ఆయన కూడా ఇంద్రజాల విద్యలో గోల్డ్ మెడల్ కొట్టాడు. అయితే ఇంద్రమైన చాలా విద్యల మీద గోల్డ్ గోల్డ్ మెడల్ సంపాదించినారా? అయితే మా లచ్చన్న బామ్మది రాములు ఇది ఎప్పటికీ నా పేరు చెప్తారా భయ్ ఇది ఇంత 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 రమ్మంటే ఇంత రమ్మంటే ఇల్లంతా వస్తుండు నీకు దగ్గర పని చేస్తా ఇప్పుడు అరే ఏమాత్రం ఇంత చెప్తలేదా అవన్నీ ఆవురా భయ్ దానికి ఆడే దానికి ఆడా ఇస్తాం కదా ఎందుకు అప్పుడంటే హలో అరే ఇది ఏంటిదంటారు ఇది ఏంటిదిరా మట్టి పిల్ల ఇది మట్టి పిల్ల దీని మీద పంట ఉంటుంది కడియ ఒడ్డు ఉంటాయి జొండు ఉంటాయి ఆంధ్రలు ఉంటాయి బొబ్బరి ఉంటాయి అన్నులు ఉంటాయి ప్రతి ఒక్క పంట ఉంటుంది ఈ మట్టి పిల్ల నీ తవల పెడతా ఈ మట్టి పిల్ల నీ తవల పెడితే నాకు సీటీ కావాలి స్వీట్ కావాలి మట్టి పిల్లతోటి సీటీ కావాలి అరే ఇగో నేను 2 మట్టి పళ్ళు వేస్తున్నా 2 మట్టి పళ్ళు వేస్తే నాకు సీటీ తయారు చేసి ఇవ్వాలి రాజు చూశారు బాగా లేక బాధపడకూడదు కలకల పెట్టుకోకపోతే చూశారు అయితే నిలిచిరా పోయి అయితే నాకు నోరు సేదు ఉంది అయితే అయితే నిలిచు నిలిచిరా పోయి माया हो जाने और नहीं हो जाने ये सदूरियल मोटी ना तेरे मारा जाने ये सदूरियल मोटी ना तेरे मारा जाने कटो तो वितरा को दिखा सुबह जादो कटो तो वितरा को दिखा मैं ना जाने अरे बीरी सिंगो మరి అయినే అంటున్నావు అయితే చూపించరా భయ్ పెట్టా మనిషిని వచ్చే మట్టి కొడతావు అదేంటి తెలియదు అందరు కులాత్రే వీడియో ఎందుకు జరిగినా మీరు అడ్జస్ట్ చేసుకోరు మీరు అందరు అరే నేను పెట్టింది మట్టి పళ్ళు నువ్వు సీటీ ఎక్కడిప్పుడు నువ్వు అంది ఏమో కలెక్షన్ ఉంది వీడియో కూడా దొరుకుతుంది నీకు ప్రతికి కలుపుతాను నీకు రెడీగా
ఏం పేరు నీ పేరు? వీడు ఏ లింగ వీడు ఆ, అదే మట్టి పండించే వీడు సమానం చేయను. సుభగండి సాలోడ సీరేన ఎవరా బాబి మూలా సీరేన ఎవరా బాబి మూలా సుభగండి సాలోడ సీరేన ఎవరా బాబి మూలా సీరేన ఎవరా బాబి మూలా ముస్తాడు సాలోడు నిలగొక్కబోము బాబి మూలాలు నిలగొక్కబోము బాబి మూలాలు ఆyo మాయో గరడి ఔరమయ్య గరడి వేసదోడు నిలబడి నా పేరు మాయా గరడి నీళ్ళ మీద మంట పెట్టి నిలిసి ఆడే గరడి కట్టె మీద కట్టె పెట్టి కలిసి ఆడే గరడి బల్లె బల్లె గరడి చిన్న గరడి బల్లె బల్లె గరడి బాలు చిన్న గరడి బాలు చిన్న గరడి గరడలో పొరగాడు గరడలో పొరగాడు గరడ బాలాడు చెప్పు భూసింగ్ అదే బ్లాక్ స్వామి చేసేది నేను సన్నిలా తానం అంటే నేను బుద్ధి ఎరిగి చూస్తాను కదా కాదురా నేను పుట్టినేడు చూసి నాకు సన్నిలా తానం అంటే తెలియదు నేను ఇవాడికి తానం చేయక నేను రెడీ చేసి అనుకున్నావురా ముందు ఆదివారం కంగారం నీరా గ్యారంటీ కలర్ ఉన్నారా ఇంతవరకు కూడా తానం లేరు పోయి చెయ్యి సీర సీర పెడుతుంది జర చెమట పుట్టింది అంత జర గచ్చు గచ్చు వాసన వస్తుంది అరే అప్పటి నుంచి ఏదో కలుసు వాసన వస్తుంది అదే నా దగ్గర పోయి నాకు నీళ్లు కాగబట్టి అదే తానం చేయాలి అరే అన్ని పనులు అంటే నీళ్లు కాగాలి నీళ్లు కాగాలంటే 3 పొయ్యిలు పెట్టాలి కింద బండ పెట్టాలి కట్టెలు కావాలంటావు అవన్నీ అవసరం లేదు నీ ఇంద్ర మహేంద్ర జాలతోటి నీ అమ్మవారు కొండ కటాక్షలతోటి అయ్యాల గురుమూర్తి యొక్క బీరప దీవెనతోటి నీ పెద్దల విద్యతోటి ఆ చిరమల నీళ్లు మసలాలు బండారు చేస్తే నీళ్లు చిరమల మసలాలు ఎందుకురా అరే నేనేమన్నా తప్పు చేస్తాము అరే నేను తప్పు చేస్తుంది కాదురా పోయి నేను ఒకటి తప్పు చేపిస్తా కానీ నేను తప్పు చేయరా అవునా చూతాపోతే అది కూడా తప్పేరా అయ్యో మాయో గాడి అవురమయ్య గాడి భగవంతుడు యాद చేసి మరి అద్దీ బండారుగా లేచావు బర మంటామంటుంది బర మంటామండి చిల్లా మల్ల నీళ్ళు మసులుతున్నాయి
అరే ఆ ముద్ద చేయబెట్టరా నీకు అవసరమా నాక కాదురా నీళ్ళు కాదు చూస్తావురా అరే అలా కూర్చోయ్యా అరే అన్నా కూర్చొని అనుకో నాది ఉన్న తోలు ఊడిపోతి అవి చిల్లా మళ్ళా మసులుకుంటా బుస్సా వస్తున్నాయి కానీ అది కాదు అరే పర్వాలేదు యాభై తెలిసింగు నీ ఇంద్రా మహేంద్ర చాలా చక్కగా చాలా ఉంది ఇంకా నీ దగ్గర ఏమేమి మహిమలు ఉన్నాయి ఏమేమి ఉన్నాయో చూపించరా అరే కిసాబే అరే ఇవి సర్వ బియ్యం అరే సర్వ పిండి అనుకున్నానే తెచ్చిస్తే అరే ఇలా చూసే వరకు బియ్యం ఉన్నాయి ఏంటి భాష ఇలా ఏమున్నాయి ఇలా బియ్యం ఉన్నాయి అరే గాడి పిలిచింగు ఈ బియ్యం పోసినా బియ్యం పోసినా పోసి ఈ సర్వలో బియ్యం పోసినా ఇంకా కత్తి కూర్చోవాలి కత్తి కూర్చి సర్వ కింద పడకుండా బియ్యం పోసుకుంటా సర్వలేపాలంటావు అడుగంతా కొట్టేసి అడుగురించి ఓ నారమయ్య అడుగురించి ఓ నారమయ్య అడుగంతా కొట్టేసి అడుగురించి ఓ నారమయ్య అడుగురించి ఓ నారమయ్య అడుగంతా కొట్టేసి అడుగురించి ఓ నారమయ్య అడుగురించి ఓ నారమయ్య ఆడిలో ఉన్నది ఆ పద్మశాల ఓ నారమయ్య పద్మశాల ఓ నారమయ్య ఆడిలో ఉన్నది ఆ పద్మశాల ఓ నారమయ్య పద్మశాల ఓ నారమయ్య పద్మశాలలో ఉన్న పంది ఎవరే ఓ నారమయ్య పంది ఎవరే ఓ నారమయ్య పద్మశాలలో ఉన్న అరే గాడి పిలిచింగు దానికి మరి అందులో బియ్యం పోసినావు అందులో కత్తి కూర్చున్నావు ఆ కత్తి బట్టి బియ్యం కింద పోకుండా సర్వ కింద పడకుండా పైకి లేపాలి ఏది లేవలేదు చేత పట్టుకొని లేపాలి గాడి తెలిసిందో అట్లా లెక్కాలే నాకు దాని గుద్దల గుంటి మయం పెట్టాడు భయ్ అరే కింద సర్వకు ఆ గుద్ద కింద గుంటి మయం పెట్టావు గుంటి మయం పెట్టి కత్తి కూర్చావు ఆ గుంటి మయానికి కత్తికి బిర్రుగా అంటుకుంది అట్లా లెక్కలేదు ఆ బియ్యం మరి అరే మా పైన కుట్టి పిల్లం లేదు అంశకాంతం లేదు ఏమీ లేదు
సర్వ ఉత్తరే ఉంది బియ్యం పోసినావు ఆ సర్వ ఏముందో కాదురా ఆ భాషాబాయిదే అది. అదే బాషాబాయి ఈ బాషాబాయి పెళ్లినాడు ఇలా అత్త పెట్టింది బాష అత్త పెట్టింది ఇది చెమ్ము ఈ సర్వ. అప్పుడు వెనుకడ పెడుతురు ఏది అవతల పోతే అందుకని కంచము తాను పెడతారు ఇప్పుడు మొత్తం శివుడు మోపైంది అది అరే అరే లోపల కష్టమవుతుందని చెప్పని పని పెట్టి అరే నీకే వస్తారు నావర మంత్రం నీకే వస్తాదిరా నీకు కూడా సార్ నాకు ఆధారం మరి ఇది మాత్రమే ఉండదు. అరే ఈ సర్వలే పెట్టాలి అంతే కదా నువ్వు బియ్యం పోసి సర్వలే వచ్చావు నేను ఉత్తగా సర్వలే పడతాను భయ్ ఏమంటావు అరే ఎదుర్రా అరే నువ్వెట్లా లేపినావు నువ్వెట్లా లేపినావు బియ్యం నింపి బియ్యంలో కత్తి వచ్చి లేపిన అరే మరి ఇప్పుడు బియ్యం ఉన్నాయన్నా 120 లేపిన మరి బియ్యం ఉన్నాయా పోయి అరే నాది మంత్రం అది నువ్వే తీయమన్నావారా? నాకు మంత్రం వచ్చు అయితే ఇవాళ పొద్దుగాల ఏం చేసినా దపాదప అవతలి పోతాను పోతున్నా మాయకాల పోతుంటే నేను తాషట్ మీకు దాటినా తాషట్ ఇంత పొడవు ఉంటుంది నువ్వు కింద దాని నుంచి ఎంత దాటినవురా? అరే తాషట్ మీకు అంటే ఇంత తాటి మొలక ఉంది కానీ నేను చూలే ఆ తాటి మొలక మీకు చాటంగానే నా మంత్రం మిఠాయింది నేను అవుతాయిరా అయితే తాటి మొలక మీకు దాటిన తర్వాత నీ మంత్రం మిఠాయి నువ్వు మాటలు లేవు వాళ్ళ నాకు వస్తాయి మంచి మంచి నాకు చూలే ఇచ్చాను అందరూ చూస్తారు నేను ఒక్కనేందుకు అది కాదు నా బుద్ధి నా గుణము నా జ్ఞానం గుట్టు ఎక్కుమంటున్నా నేను వచ్చిన తిరగదిగా నేను పెట్టే తిరగదు భయ్ నేను పెట్టనే పెట్టా సామాన్యంగా నేను పెడితే అరే యాడు పిలిచిందో ఇగో నేను బియ్యం ఇస్తున్నా నాకు ఆకలి అవుతుంది నాకు ఆకలి అవుతుంది ఈ బియ్యాన్ని వేసి చాలా చేయాలి బియ్యం పేలాలు కావాలంటే గజవేలు ఉందో లేదో నాకు తెలియదు సిద్దిపేటలు ఉంటాయి ఏంటి బట్టి అటు భువనగిరిలో ఉన్నది మన దిక్కు ఆ బట్టి కాడికి పోవాలి ఒడ్లు తీసుకోవాలి ఆ బట్టిలో పోయాలి అప్పుడు నీకు పేలాలు వస్తాయి. ఆ పట్టి గిట్టి కాదు నీ మంత్ర మహిమతోటి నీ ఇంద్ర మహేంద్ర జాతర చేయాలి పోయిరా రమ్మంటే రావాలి కానీ పొమ్మంటే పోవాలి కానీ కట్టబోతూ విద్యలకు దిట్టమైన జారీ శ్రీరామ వీరదచ్చి కంటికి నాదాడు కట్టి వస్తుంటే పోతుంటాలు ఆ కిట్లా పోయే గంటలు కట్ట మీద కట్ట పెట్టి కలిసి ఆడే జారీ మండేటి మంటలకెళ్ళి సత్యల్లే జారీ. అరే వీరి సింగ్ నేను బియ్యం ఇస్తే పేలాలు చేసావు బియ్యం రేపు దుకాణం చెప్తున్నాయి ప్లాస్టిక్ పేలాలు అట్లా గిట్లా చూస్తారా భయ్ తింటావురా అవి తింటే వారం రోజులు పనులు అయితే ఇష్టం మరి చూడు అరే చూడు వచ్చు ఏమన్నా తడిపి గట్టిగా వేడేస్తాను అదన్నా లింగం నడు లింగం నీ పేరు
పెట్టండి అయ్యో కుటుంబ పద్ధతి జాడు గురుసులు మరి అసూలేని కిరాసలు కింద లేకుండా మరి పైన లేకుండా ఇంటికి వచ్చినావు పర్వాలేదు. అరే ఇది అచ్చా పాపం ఇంకా ఏమి ఇచ్చాను నీ దగ్గర చూస్తున్నావు.